హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ లయన్స్ గేట్ ప్లే అలాగే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న స్లీపింగ్ డాగ్స్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ మూవీ, అడల్ట్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీతో వాచ్ చేయొద్దు. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి హీరో ఒక డిటెక్టివ్ చాలా క్రైమ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో యాక్సిడెంట్ లో మెమరీ లాస్ అవుతుంది. ఎలా ఆ కేసు వల్ల మెమరీ లాస్ అయింది, మళ్ళీ ఆ కేసునే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి, ఏంటి ఆ సిచ్యువేషన్స్, మెమరీ లాస్ అయినా సరే డిటెక్టివ్ ఎలా ఆ కేసును సాల్వ్ చేశాడు, ఎలా ఆ యాక్సిడెంట్ జరిగింది, పాస్ట్ లో మర్డర్ కేసుని ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది, మెమరీ లాస్ వల్ల ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యా అనేది రిమైనింగ్ స్టోరీ. రొటీన్ స్టోరీ అయినా ప్లాట్ కొత్తగా ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ ఆ సీన్స్ కానీ మనం చాలా మూవీస్ లో చూసే ఫీలింగ్ అయితే వచ్చింది. 2 hours ఉన్న లాగ్ గా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. మెమరీ లాస్ అయిన దగ్గర నుండి మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మర్డర్ కేసు సాల్వ్ చేసే సమయంలో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని పెంచే కొన్ని సీన్స్ కి స్టోరీ పాయింట్ కి సంబంధం ఉండదు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన పెద్దగా థ్రిల్లింగ్ ఫీల్ అయితే ఏమీ చేయలేదు. సీన్స్ అయితే మాత్రం యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఏమైనా నచ్చే అవకాశం ఉంది తప్ప నార్మల్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చపోవచ్చు. క్రైమ్ మూవీస్ లో యాక్షన్ పార్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంత బాగుంటే మూవీ మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ ఈ మూవీలో యాక్షన్ పార్ట్ పెద్ద బాగాలేదు. ఈ స్లీపింగ్ డాగ్ మూవీ చూస్తూ నిద్ర పట్టేసింది అనే టైం కి డాగ్ అరిచినట్టుగా మూవీ కూడా ఎప్పుడైపోతుంది అనే టైం కేమో చిరాకు తెప్పించే సమయంలో మెమరీ లాస్ అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ నాకైతే ఓకే అనిపించింది. 1 time వాచబుల్ ఓటీటీ కాబట్టి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.